ఆంటీ ఏమనుకోకపోతే మీరు కాస్త కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, మహేష్ని నేను తీసుకొస్తాను. తల్లిని నా మాటకే విలువ ఇవ్వనివాడు నువ్వు చెప్తే మాత్రం వింటాడా? సరే ప్రయత్నించు, త్వరగా రండి. వాట్ ఇస్ దిస్ మిత్ర? ఎక్కడికైనా ఇష్టంతో వెళ్ళాలి, ఇలా కంపెల్ చేసి తీసుకువెళ్ళాలని చూస్తే నాకు అస్సలు నచ్చదు. మహేష్, ఇదే నువ్వు చేస్తున్న తప్పు. మీ అమ్మగారి మాటకి విలువిచ్చి ఏ క్వశ్చన్ చేయకుండా బయలుదేరుంటే ఇన్ని మాటలు వచ్చేవా చెప్పు? నిజమే మిత్ర, కానీ నేను ఇప్పుడు ఆనందిని కలవడానికి వెళ్తున్నాను. ఒక పక్క అంకుల్ ఆంటీ నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఆనందిని కలవడానికి వెళ్ళాలంటావా? ఇజ్ ఇట్ కరెక్ట్? ఇది వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మిత్ర? లెట్ మీ కంప్లీట్ మహేష్. నువ్వు ఇలా చేస్తే ఆంటీకి ఆనంది మీద ఉన్న కోపం ఇంకా పెరుగుతుంది. యు నో దాట్? సో మాతో పాటు వచ్చి కాసేపు అక్కడుండి అందరినీ పలకరించిన తర్వాత ఆనందిని కలవడానికి వెళ్ళు. అప్పుడు ఎవరు నిన్ను తప్పుగా అనుకోరు. ఆంటీకి నీ మీద కోపం కూడా రాదు. ఆంటీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఆంటీ నీ లవ్కి కాస్తైనా సపోర్ట్ చేయాలంటే ఇలాంటి విషయాల్లో నువ్వు వాళ్ళకి ఫేవర్గా నడుచుకోవాలి. ఓకే, వస్తా పద. అమ్మాయి షకీలా బాను. అమ్మా, తన పేరు షకీలా బాను కాదు, సైరా బాను అని ఎన్నిసార్లు చెప్పాలి? అదేలేవే. అమ్మా బాను, త్వరగా రామ్మా.